Hello guys, welcome back to my YouTube channel. So guys, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌కి సంబంధించి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పొజిషన్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను ఈ వీడియోలో తీసుకొచ్చానండి. చాలా రీసెంట్‌గా ఈ పొజిషన్ యొక్క అప్డేట్ అయితే ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. అండ్ డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చండి. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎక్కడి నుంచైనా ఈ వర్క్ అయితే చేసుకోవచ్చండి. సో కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుంది. అండ్ వర్క్‌కి కావాల్సిన వర్కింగ్ కిట్‌ను కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుందండి. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ పొజిషన్‌కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ లైక్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, సాలరీ, ఎలిజిబుల్ క్రైటీరియా, లొకేషన్ అండ్ ఆల్సో అప్లై చేసుకునే ఫుల్ ప్రాసెస్ వీటన్నిటి గురించి క్లియర్‌గా చెప్తాను. సో వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ టాపిక్‌లోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ ఈ ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానల్‌లో తీసుకొస్తుంటాను. సో డీటెయిల్స్‌లోకి వెళ్తే మల్టీనేషనల్ కంపెనీ అయిన సీఎస్‌జీ కంపెనీ నుంచి చాలా రీసెంట్‌గా సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ పొజిషన్‌కి సంబంధించి ఈ కంపెనీలో చాలా రీసెంట్‌గా హైరింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ఇక్కడ పోస్టింగ్ డేట్ కూడా చూసుకోవచ్చండి. అండ్ ఇండియాలో ఏ లొకేషన్ నుంచైనా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో పాన్ ఇండియా హైరింగ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో బెస్ట్ పార్ట్ వచ్చేసి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఫుల్లీ రిమోట్ ప్రొఫైల్‌లో ఈ వర్క్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ రిమోట్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. అండ్ ఇందులో ఇంకో బెస్ట్ పార్ట్ వచ్చేసి ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి ఎలిజిబుల్ అండి. సో ఇక్కడ క్లియర్‌గా చూసుకోవచ్చు. సో ఇక్కడ 0-2 అని క్లియర్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు యాస్ వెల్ యాస్ ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ సాలరీ కూడా ఎక్స్‌పీరియన్స్ అండ్ ఫ్రెషర్స్‌ని బట్టి డిసైడ్ అవుతుందండి. అండ్ డ్యూరింగ్ అప్లికేషన్ ప్రాసెస్‌లో కానీ, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌లో కానీ మనం ఎటువంటి ఫీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. సో ఫస్ట్‌లీ జాబ్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్‌లీ టెక్నికల్ సపోర్ట్‌ని అందించాల్సి ఉంటుంది. ట్రబుల్ షూటింగ్ అండ్ సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ అప్డేట్స్ అండ్ అప్‌గ్రేడింగ్ సాఫ్ట్‌వేర్స్ అప్లికేషన్స్, డాక్యుమెంటేషన్, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ అండ్ ఐటీ టీమ్‌తో కొలాబరేట్ అవ్వడము వంటి వాటిపై ఈ జాబ్ యొక్క కీ రోల్ అయితే ఉంటుంది. సో ఇక్కడ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా చూసుకోవచ్చండి. అండ్ క్వాలిఫికేషన్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. సో డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ లేదా రిలేటెడ్ ఫీల్డ్‌కి సంబంధించి డిగ్రీ ఉన్న వారికి ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. మెయిన్‌లీ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్‌తో పాటు మంచి టెక్నికల్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ ఆల్సో మంచి అనలిటికల్ స్కిల్స్‌తో పాటు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై కూడా మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. అండ్ సాలరీ విషయానికొస్తే 3.2 ఎల్‌పిఏ నుంచి 4.6 ఎల్‌పిఏ వరకు ఈ పొజిషన్‌కి సంబంధించి స్టార్టింగ్ సాలరీ ప్యాకేజ్ అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ అండి. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్‌డ్ క్యాండిడేట్స్ ఇద్దరూ ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ కంప్లీట్‌లీ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే చేసుకోవచ్చు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లయింగ్ ప్రాసెస్‌లో డౌట్ ఉన్న వాళ్ళు వీడియోని ఇక్కడ నుంచి స్కిప్ చేయకుండా చూడండి. సో అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ అప్లై బటన్‌ని క్లిక్ చేస్తే ఇలా 4 ఆప్షన్స్‌తో ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ లింక్డ్ఇన్ అకౌంట్ నుంచి కూడా లాగిన్ అయ్యి ఈ జాబ్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గా కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు ఇక్కడ మాన్యువల్లీ బటన్‌ని క్లిక్ చేయండి. ఇలా లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఈ జాబ్‌కి అప్లై చేసుకునే ముందు ఈ కంపెనీలో మీరు అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ అప్లికేషన్ యొక్క స్టేటస్ అండ్ అప్డేట్స్‌ను మీరు ఈ అకౌంట్ నుంచే తెలుసుకోవచ్చు. సో అకౌంట్‌ను క్రియేట్ చేసుకోవడానికి ఇక్కడ క్రియేట్ అకౌంట్ లింక్‌ను క్లిక్ చేసి మీ ప్రొఫైల్‌ని క్రియేట్ చేసుకోండి. సో వన్స్ మీ అకౌంట్‌ను క్రియేట్ చేసుకున్న తర్వాత లేదా మీ అకౌంట్‌లోకి లాగిన్ అయితే ఈ పొజిషన్‌కి సంబంధించి ఇలా అప్లికేషన్ ఫార్మ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ 4-5 స్టెప్స్‌లో మనం ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి సబ్మిట్ చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్‌లీ మై ఇన్ఫర్మేషన్ సెక్షన్‌లో ఈ పొజిషన్ గురించి మీకెలా తెలిసిందో ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ మనం డైరెక్ట్‌గా సీఎస్‌జీ కంపెనీ యొక్క కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కి అప్లై చేసుకుంటున్నాం కాబట్టి సీఎస్‌జీ కెరియర్ వెబ్‌సైట్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే నెక్స్ట్ ఇక్కడ ఈ కంపెనీలో మీరు ప్రీవియస్‌లీ వర్క్ చేసుంటే ఇక్కడ యెస్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వర్క్ చేయని వాళ్ళు నో ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మీ పర్సనల్ డీటెయిల్స్‌ను ప్రొవైడ్ చేయండి. మీ నేమ్, ఈమెయిల్ అడ్రెస్, ఫోన్ నంబర్ అండ్ అడ్రెస్ డీటెయిల్స్ వంటివి ఫిల్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు మై ఎక్స్‌పీరియన్స్ పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ను మెన్షన్ చేసుకోండి. అండ్ ఎక్స్‌పీరియన్స్ లేని వాళ్ళు ఫ్రెషర్స్ అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ సెక్షన్‌ను స్కిప్ చేసుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్‌ను కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ మీ స్కిల్స్ అండ్ మీ రెజ్యూమ్‌ను కూడా అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ మనకు క్వెషనరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మీకు సంబంధించిన కొన్ని సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. ఫస్ట్ క్వెషన్‌లో ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు మీ ఎక్స్‌పీరియన్స్ డీటెయిల్స్‌ను ఫిల్ చేయండి. అండ్ ఫ్రెషర్స్ అయితే లెస్ థాన్ 1 ఇయర్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ క్వెషన్‌లో మీరు సౌత్ ఇండియాకి సంబంధించిన వారా అని అడుగుతున్నారు. సో, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వారిక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ మీరు సెలెక్ట్ అయితే ఇక్కడ ఎన్ని రోజుల్లో జాయిన్ అవ్వగలరో ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ ఇంజినీరింగ్ బ్యాక్‌గ్రౌండ్‌కి సంబంధించి డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే కనుక ఇక్కడ యెస్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అదర్ డిగ్రీ ఉంటే ఇక్కడ నోని సెలెక్ట్ చేసుకొని మీ డిగ్రీ అండ్ మీ డిగ్రీ యొక్క స్పెషలైజేషన్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ స్కిల్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ పేజ్‌లో మీ జెండర్‌ని సెలెక్ట్ చేసుకొని ఈ డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని నెక్స్ట్‌ను క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఈ అప్లికేషన్‌కి సంబంధించిన ప్రివ్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అని ఒకసారి క్లియర్‌గా చూసుకొని అప్లికేషన్ సబ్మిట్ చేసేయండి. చాలా మంచి ఆపర్చునిటీ అండి. డైరెక్ట్‌గా ఈ కంపెనీకి సంబంధించిన అఫీషియల్ కెరియర్ పేజ్ నుంచే ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎటువంటి ఫీస్ కూడా ఉండదండి. సో, రిమోట్‌లీ మనం ఈ వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ అప్లై చేసుకునే డైరెక్ట్ లింక్ కూడా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇచ్చాను. సో, ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్‌ను ప్రతిరోజు ఈ ఛానెల్‌లో తీసుకొస్తుంటాను. అండ్ ఈ ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.